రేవంత్ బీజేపీలో చేరడం ఖాయం. పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగేది ఇదే. దేశంలో కాంగ్రెస్కు 40 ఎంపీ సీట్లు కూడా రావు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము కూలబొట్టబోము. ఖమ్మం నల్గొండ నేతల నుంచి ప్రమాదం. హామీల అమలుకు సర్కారును నిలదీస్తామని చెప్పేసి కేటీఆర్. ఖమ్మం నల్లగొండ అంటే ఖమ్మం అంటేనేమో బట్టి, నల్లగొండ అంటేనేమో ఉత్తమ్, కోమటిరెడ్డి, వెంకటరెడ్డి. ఈ నేతల నుంచి ప్రమాదం ఉందని చెప్పేసి కేటీఆర్ చెప్తా ఉండు. హామీల అమలుకు సర్కారును నిలదీస్తాం. నిజంగా 6 గ్యారంటీలు అమలుకు నిలదీస్తామని చెప్పేసి మరి రామారావు గారు చెప్తా ఉన్నారు. ఇవాళ దీనికి సంబంధించి ఎక్స్లో ప్రవీణ్ కుమార్ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అన్ని హామీలు కూడా పూర్తి స్థాయిలో చేస్తలేదు అని చెప్పేసి ప్రవీణ్ కుమార్ గారు ఇవాళ డేట్కి సంబంధించినటువంటి వాళ్ళు జాబ్ క్యాలెండర్లో ఒకటి ఇవ్వాల్సి ఉండే అది ఇవ్వలేదు అని చెప్పేసి. గ్రూప్ 2 నియామకాలు ఫేజ్ 1 ఒకటవ తారీఖు 4వ నెల 2024లో, అదేవిధంగా ఫేజ్ 2 ఏమో 15వ తారీఖు 12వ నెల 2024లో చేస్తాము అని చెప్పేసి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఆ హామీని ఇవ్వలేదు అని చెప్పేసి ప్రవీణ్ కుమార్ గారు ట్వీట్ చేయడం జరిగింది. సో ఏంది, హామీల అమలును కూడా సర్కారు నిలదీస్తామని చెప్పేసి కేటీఆర్ చెప్తా ఉండు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి కాంగ్రెస్ వచ్చిందని, రేవంత్ రెడ్డిని దొంగతో పోల్చిన కడియం శ్రీహరి ఆయనతోని కండువా కప్పించుకున్నారని హరీష్ రావు చెప్తా ఉన్నాడు. ముసలి నక్కల్ లాంటి కాంగ్రెస్లోకి పోతా ఉన్నారు అని చెప్పేసి రసమాయ అంటా ఉన్నాడు. ఉత్తమ్ మాటలు బాధ్యత రాహిత్యం అని చెప్పేసి శ్రీనివాస్ గౌడ్ అంటా ఉన్నాడు. రైతుల ఉసురు పోసుకుంటున్న కాంగ్రెస్ అని నిరంజన్ రెడ్డి అంటున్నటువంటి అంశాలు ఒక్కొక్కరు విధంగా కామెంట్ చేసుకున్నా ఉంది. మొత్తానికి ఆ పార్టీ నాయకులు ఈ పార్టీ మీద, ఈ పార్టీ నాయకులు ఆ పార్టీ మీద. కాంగ్రెస్పై బలవంతపు చర్యలు తీసుకోం. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నిర్ణయం. ఆదాయ పన్ను నోటీసులపై సుప్రీంకోర్టు తెలిపినటువంటి ఐటీ శాఖ. తదుపరి విచారణ జూలై 24 అని చెప్పేసి వార్తా కథనం అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇది జ్యోతిలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు. వెలుగు దినపత్రిక చూసుకుందాం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తిహార్ జైలుకు ఏప్రిల్ 15 వరకు జ్యుడిషియల్ రిమాండ్. ఈడీ విజ్ఞప్తి మేరకు ఉత్తర్వులు జారీ చేసినటువంటి రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్కు జైలు నెంబర్ 2లోని ప్రత్యేక సెల్ కేటాయింపు. డిజిటల్ పరికరాల పాస్వర్డ్లు చెప్పట్లేదన్న అధికారులు. విచారణకు కేజ్రీవాల్ సహకరించడం లేదని ఈడీ వాదనతో ఏకీభవించిన కోర్టు కేజ్రీవాల్కు రిమాండ్. జైల్లో ప్రత్యేక సౌకర్యాలు కోరినటువంటి కేజ్రీవాల్ న్యాయవాదులు. ఫోన్ ట్యాపింగ్ వెనుక బీఆర్ఎస్ సుప్రీం. రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు. ఎన్నికల్లో టాస్క్ ఫోర్స్ వెహికల్స్లోనే గులాబీ పార్టీ డబ్బు తరలింపు. ఫోన్ ట్యాపింగ్ చేసి ప్రతిపక్షాల మనీ సీజ్. హవాలా మనీగా ప్రచారం. దుబ్బాక మునుగోడు బై ఎలక్షన్స్లో అపోజిషన్ పార్టీలపై నిఘా. 3వసారి బీఆర్ఎస్ అధికారంలోకి తేవడమే ప్రభాకర్ రావు టీమ్ టార్గెట్. విచారణలో ఒప్పుకున్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు. ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ లీడర్లకు బిగిస్తున్న ఉచ్చు అని చెప్పేసి వార్తా కథనం అయితే చూస్తూ ఉంది. ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతలకైతే బిగుస్తున్న ఉచ్చు. చెప్తున్నా కదా, బీఆర్ఎస్ నేతల కోసమే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెరపైకి వస్తూ ఉంది. రోజు తెలంగాణ కష్టాలకు కారణం అయ్యా కొడుకులే. వారి తప్పిదాలతోనే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని కిషన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఇదే వార్త మనం ఆంధ్రజ్యోతిలో కూడా చూసుకున్నాం. V6 వెలుగు పత్రికకు సంబంధించినటువంటి వివేక్ గారు ఏమంటా ఉన్నారంటే, నా ఫోన్ కూడా ట్యాప్ చేసిర్రు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చెప్తున్నటువంటి అంశం అది. ఇప్పుడు అంటారు సార్, గప్పుడే అనాలా, చాలా లేట్ అయిపోయింది. కేసీఆర్ అబద్ధాలు బంజెయ్. రాష్ట్రాన్ని నిండా ముంచిందే నువ్వు. నీ పాలన పాపాలే రైతులకు శాపాలైనవి. డిప్యూటీ సీఎం బట్టి. మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని దివాలా తీయించి కట్టుకథలు చెప్తుండు బట్టి విక్రమార్క అంటున్నటువంటి అంశం. గత బీఆర్ఎస్ పాలన 3 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా అని సవాల్. ఇరిగేషన్, పవర్ సెక్టార్లను సర్వనాశనం చేసిండు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు. కృష్ణా నీళ్లను ఏపీ దోచుకుపోతుంటే నోరెందుకు మెదపలేదని నిలదీత. ఫోన్ ట్యాపింగ్లో పెద్ద తలకాయలంతా జైలుకేనని హెచ్చరిక. ఎన్నికల కోసం కేసీఆర్ ముసలి కన్నీరు కారుస్తున్నాడు అని చెప్పేసి శ్రీధర్ బాబు చెప్తున్నటువంటి అంశాలు. ఇవన్నీ కూడా మరి బీఆర్ఎస్ లీడర్లపైన ఫైర్ అయినటువంటి కాంగ్రెస్ లీడర్లు. సాక్షి దినపత్రిక చూసుకుంటే తిహార్ జైలుకు కేజ్రీవాల్, ఇది అన్ని పత్రికల్లో వచ్చింది. అది కారు చిచ్చే.
ట్యాపింగ్ కేసులో రిమాండ్ రిపోర్టు బీఆర్ఎస్ నాయకత్వం సూచనలతోనే ట్యాపింగ్ జరిగింది అనే అంశం అయితే మరి కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఈ ప్రభాకర్ రావు, ఈ రాధాకిషన్ రావు, భుజంగారావు, ప్రణీత్ రావు వీళ్ళందరూ కలిసి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్నట్టు వీళ్ళను కస్టడీకి తీసుకున్నారు, రిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళు కూడా గులాబీ డబ్బును సరఫరా చేసేందుకు, అదేవిధంగా ఇతర పార్టీల ప్రతిపక్ష పార్టీల యొక్క అమౌంట్ని సీజ్ చేసేందుకే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. వాళ్ళు ఏం జరుగుతూ ఉన్నాయి, ఏం మంతనాలు చేస్తూ ఉన్నాయి ఇతర పార్టీలతోటి అని చెప్పేసి తమ పార్టీ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసారు అని చెప్పేసి వార్తా కథనం అయితే చూస్తూ ఉన్నాం. మరి గతంలో రేవంత్ రెడ్డి గారి బంధువుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసిరు అని అన్నారు. మరి ఆ వార్త కనిపిస్తలేదు. ఆ బంధువులు ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేసారు అన్నది ఇంతవరకు కూడా కనిపించలేదు. సో చూద్దాం.